అనగనగా ఒక ఊరిలో రంగయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి ఒక గాడిద ఉండేది. దానికి మంచిగా గడ్డి పెట్టేవాడు. విశ్రాంతి కూడా ఇచ్చేవాడు. రంగయ్య దూది అమ్ముకొని జీవనం సాగించేవాడు. ఎవరో పట్టణంలో మంచి డబ్బులు వస్తాయంటే ఇక పట్టణానికి బయలుదేరాడు. గాడిద మీద 10 దూది మూటలు వేశాడు. అవి తేలికగా ఉన్న గాడిదకు నడవడానికి బద్ధకమైంది. పైగా పట్టణానికి వెళ్ళాలంటే నదిని దాటి వెళ్ళాలి. నదిని దాటి పట్టణానికి వెళ్ళారు. అక్కడ దూది అమ్మి డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆ తరువాత ప్రతిరోజు తన గాడిద మీద దూదిని రవాణా చేసి డబ్బులు సంపాదించి హాయిగా ఉండేవాడు. ఒకరోజు దూది మూటలమ్మి పట్టణం నుంచి తిరిగి వస్తుంటే రంగయ్య మిత్రుడు ఎదురయ్యాడు. దూది మూటలు అమ్మటం కంటే ఉప్పు మూటలు అమ్మమని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత రోజు గాడిదపై 5 ఉప్పు మూటలు వేశారు. గాడిద కదల్లేదు. దీంతో కర్రతో బాది తీసుకెళ్ళాడు. నది దాటేటప్పుడు గాడిద కింద పడిపోయింది. దీంతో బయటకు వెళ్ళేసరికి ఉప్పంతా కరిగిపోయింది. ఆ వ్యాపారి పట్టణానికి వెళ్ళకుండా బాధతో తిరిగి వెళ్ళాడు. ఇదేదో బావుందని పట్టణానికి వెళ్ళాల్సిన అవసరం లేదని గాడిద అనుకుంది. మరుసటి రోజు కూడా ఉప్పు మూటలు వేసి గాడిదను నది దాటించబోయాడు. గాడిద కావాలనే కూర్చుంది. ఉప్పు కరిగిపోయింది. ఇలా రెండోసారి కూడా చేసింది. దీంతో యజమానికి విషయం అర్థమైంది. మరుసటి రోజు గాడిదపై 8 దూది మూటలను వేశాడు. యథావిధిగా నదిని దాటుతున్నారు. ప్రవాహం తక్కువగా ఉంది. అయినా సరే సోమరి గాడిద కావాలనే మధ్యలో కింద పడినట్లు ఎప్పటిలాగానే నటించింది. లేవగానే దూది మూటలు బరువయ్యాయి. అలానే పట్టణానికి తీసుకెళ్ళాడు వ్యాపారి. ఇక సోమరితనంగా ఉంటే యజమాని కర్రతో బాదడం లేదా తిండి పెట్టడేమోనని మరుసటి రోజు నుంచి గాడిద బాగా పనిచేయాలనుకుంది. తన సోమరితనాన్ని తగ్గించుకుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పట్టుదల పని మీద ఇష్టాన్ని పెంచుతుంది. సోమరితనం సులువైన పనిని కూడా కష్టతరం చేస్తుంది.